అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషత్ విజ్ఞానం అనే శీర్షికలో కఠోపనిషత్ గురించి శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 97వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదం. హరి ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, హృత్పూర్వక వందనములు. మనము కఠోపనిషత్తులోని ప్రథమాధ్యాయములోని మంత్రములను గురించి వివరించుకుంటున్నాము. శాంతి మంత్రముతో మనము ప్రారంభిస్తాం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మూడవ వరము, నచికేతుడు ఆత్మవిద్య విషయమై కోరినప్పుడు యమధర్మరాజు ఈ వరము చాలా క్లిష్టమైనది, దీన్ని దేవతలు కూడా అర్థం చేసుకోలేరు, కాబట్టి నీవు ఈ వరాన్ని వదిలిపెట్టి వేరొక వరాన్ని కోరుకో అని చెబుతూ ఇంకా ప్రలోభాలు పెడుతున్నాడు. నీకు కావలసినటువంటి ఆయుర్దానం ఇస్తాను, పటుత్వంగా నువ్వు ఎంత కాలము జీవించాలంటే అంతకాలం జీవించు, నీ పుత్రులు పౌత్రులు మనవళ్ళు కూడా శతాయుష్కులై ఉంటారు, నీకు పశు సంపద, అశ్వ సంపద, గజ సంపద, బంగారం అన్నీ కూడా నేను ఇస్తాను, భూమండలములో నువ్వు ఎంత స్థానం కావాలనో, ఎంత ఆయతనమైనటువంటి భూభాగం కావాలో అన్నీ నీకు ఇస్తాను, కాబట్టి ఈ మూడవ వరాన్ని కోరుకొనవద్దు అని చెబుతూ, కానీ ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాడు, అంటే ప్రలోభ పెడుతున్నాడు యమధర్మరాజు. ఏతత్తుల్యం యది మన్యసే వరం వృణీష్వ విత్తం చిరజీవికాంచ మహాభూమౌ నచికేతస్త్వ మేధి కామానాం త్వాం కామభాజం కరోమి. యమధర్మరాజు గారు నచికేతునికి చెప్తున్నాడు, ప్రలోభ పెట్టాడు, కానీ ఈ ప్రలోభాలకి లొంగడం లేదు అని తెలుసుకొని, నైనా నువ్వు దీనికి ఈ వరానికి సాటి అయినది లేదంటున్నావు, ఇంకొక వరం కోరుకో అంటే అప్పుడు ఈయన చెప్తున్నాడు, ఏ తత్తుల్యం, దీనితో సమానమైనటువంటి, దీనికి సరిపడినటువంటి, దీనితో తొలదూగినటువంటి వరం, ఏ వరమైనా సరే ఒక వరాన్ని యజమన్యసే, ఒకవేళ నువ్వు ఈ వరాన్ని అడిగినావు కదా, దీనికి సరితూగే సమతూకమయ్యే విధంగా, సమవుజ్జి అంటారే, ఆ సమవుజ్జిగా సరితూకమైనటువంటి వేరే ఒక వరం
నీవు భావిస్తే, నీకు తోచితే, నువ్వు ఒకవేళ నువ్వు ఆ విధంగా అనుకున్నట్లయితే పురునీశ్వ అది కోరుకోనాయన ఓ నచికేత. ఈ నువ్వు కోరినటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఏ వరమైతే ఉన్నదో దానికి సమమైనటువంటి, దానికి సరితూగే వరాన్ని నువ్వు భావించినట్లయితే, వేరొకటి ఏదైనా ఉన్నట్లయితే వృణీశ్వ నువ్వు కోరుకో. విత్తం ధనాన్ని కోరుకో. ఎంత ధనం కావాలంటే అంత కోరుకో. ఇంత అంత అని చెప్పడం లేదు. అది మనులా లేకపోతే ఆ అనంతమా, ఇంత ఇంత అంత అని చెప్పడం లేదు. ఎంత కావాలండి? విత్తం ధనాన్ని, చిరజీవికాం చిరకాలం జీవించడాన్ని. నువ్వు ఎంత కాలము, అచిరకాలం అంటే కొంత, చిరకాలం అంటే అది చిరకాల కీర్తి అంటారు. చిరకాలం ఎల్లప్పుడూ నువ్వు ఎంతకాలం చిరకాలం ఉండేటట్టు నువ్వు కోరుకో నచికేత. మహాభూమౌ ఈ మహాభూమిలో, ఈ భూమండలంలో ఇంతకుముందు మనం చెప్పుకున్న ఈ చతుస్సాగర పర్యంతమైనటువంటి ఈ భూమండలానికి చక్రవర్తిగా కూడా ఉండవయ్యా ఓ నచికేత. విధి నువ్వు ఈ విశాలమైనటువంటి భూమండలంలో నీవు విధి వర్ధిల్లు. త్వం హే నచికేత, ఓ నచికేత. త్వా నిన్ను కామానాం అన్ని కామనలు, అన్ని కోరికలకు, కామభాజాం ఇచ్ఛానుసారంగా అనుభవింపదగిన వారినిగా కరోమి. నేను చేస్తాను. నీకు ఈ వరముతో సమానమైనటువంటి వేరొక వరము ఇంకొకటి ఒకవేళ వేరొకటి నువ్వు భావించినట్లయితే అటువంటి వరాన్ని కోరుకో. నీకు ఎంత ధనము కావాలనో, ఎంత విత్తము కావాలనో, ఎంత కావాలనో అంతా ఇస్తాను. చిరకాలము జీవించే ఎంత కాలం నువ్వు ఉండాలనుకుంటావో, ఎన్ని యుగాలు ఉండాలనుకుంటావో అది చెప్పు నాయనా, అది కూడా ఇస్తాను. ఈ విశాల భూమండలానికి చతుస్సాగర పర్యంతమైనటువంటి ఈ భూమండలానికి చక్రవర్తిగా కావాలన్నా, ఈ భూమండలం విశాలమైనటువంటి ఈ భూమండలం ఎంత ఉందో అంతా దాంట్లో కావాలన్నా, నువ్వు ఆ విధంగా కావాలంటే చెప్పు. అలా వర్ధిల్లే విధంగా నేను నీకు వరాలను ప్రసాదిస్తాను నచికేత. నిన్ను అన్ని కావాలి, నువ్వు ఏ కోరిక కోరితే అన్నీ కూడా ఇచ్ఛానుసారం నేను అనుభవించదగిన వారిగా కరోమి. నువ్వు కోరినటువంటి అన్ని కూడా నేను ఇవ్వడమే కాదు, వాటిని అన్నిటినీ కూడా నువ్వు అనుభవించేటట్లు నేను చేస్తాను. ఏదో చెప్తారు కదా, ఇంట్లోనే అంత అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని అంటారు. అంటే అన్ని రకాలైనటువంటి నేను వరాలను ఇస్తాను, లేకపోతే ధనధాన్యాలు ఇస్తాను. ఏదో షుగర్ పేషెంటో ఇంకొకడు అంటే వాడికి తినేదానికి యోగ్యత లేదు కదా. అందువల్ల అట్లా కాదు నాయనా, నువ్వు దాన్ని అనుభవించే విధానంగా, అనుభవయోగ్యంగా నువ్వు స్వయంగా వాటిని అన్నిటినీ కూడా, ఆ విత్తాన్ని కానీ అన్నిటినీ నువ్వు అనుభవించవచ్చు. కాబట్టి నువ్వు వారిని కోరుకో. ఇదివరకు నేను చెప్పిన దానిలో సమానమైనటు వరము ఇంకోటి ఏదైనా ఉంటే ఇప్పుడైనా కోరుకోనైనా, నీకు ధనరాశులను ఇస్తాను, నీకు చిరంజీవితాన్ని, చిరకాలము జీవితాన్ని కోరుకో, అన్నీ కూడా ఇస్తాను. నువ్వు రాజై భూమండలానికి అంతా ఇస్తానంటే ఏమిటి? ఆయన రాజు కాదు, చక్రవర్తి అయి వర్ధిల్లుతాడు. ఇక్కడ మనము ఈ భాష్యకారులు చెప్పినటువంటి విషయాన్ని మనం గమనిస్తే, భూమండలానికంతా ఇస్తే ఏంటి, ఆయన రాజు అయితే భూమండలం అంతా ఉంటే ఇప్పుడు ఉండేది ఉంది. కానీ అట్లా కాదు, ఈ భూమండలానికే నీకు ఏకఛత్రాధిపత్యాన్ని ఇస్తాను. అలాగే బంగారము, రత్నాలు, మనులు, మాణిక్యాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా నీకు నేను ధనరాశులంతా కూడా నీకు ప్రసాదిస్తాను. కోరుకో. నువ్వు అనుభవించేదానికి కూడా నిన్ను అర్హుణ్ణి చేస్తాను, అనర్హుణ్ణి చేయను.
నీకు ఎటువంటి రోగాలు లేక అవన్నీ లేకుండా నువ్వు వాటిని అంతా కూడా నువ్వు కావలసిన విధానంలో నువ్వు అనుభవించవచ్చు, స్వేచ్ఛగా అనుభవించి నువ్వు ఆ, ఆ, నువ్వు సుఖ సంతోషాలతో తోలనాడవచ్చు అని ఈ యమధర్మరాజు చెప్తున్నాడు. అప్పుడు దానికి ఏమంటున్నాడంటే, ఏ ఏ కామా దుర్లభా మర్త్యలోకే సర్వాన్ కామాంశ్చందతః ప్రార్థయస్వ ఇమా రామా సరథా సతూర్యా నహి దృశ్యాలంబనీయా మనుష్యై. అబ్బా, ఏమి చెప్తున్నారండి, ఇంతటితో ఆగడం లేదు. యమధర్మరాజు చెప్తారే పిండి ఆ ఆ ఆ రసాన్ని అంతా తీసినట్టు ఆయన అణువణువున టెస్ట్ చేస్తున్నారు, అణువణువున పరీక్ష చేస్తూ ఉన్నారు. అది ఒక సద్గురుని యొక్క లక్షణం ఇక్కడని మనము తెలుసుకోవాలి. అభిర్మత్వాభి పరిచారయస్వ నచికేతో మరణం మానుసాక్షి మానుప్రాక్షి. ఏ ఏ కామ మర్త్యలోకం అంటే ఈ మానవ లోకములో మన ఉండేదంతా మర్త్యలోకము, స్వర్గలోకము, అతల వితాల భూతల ఎన్ని లోకాలు ఉన్నాయి కదా, కింద 7 పైన 7 అని. ఈ మర్త్యలోకములో మానవ లోకములో ఏ ఏ కామ ఏ ఏ కోరికలు ఉన్నాయో, నీవు ఏవేవి కావాలని అనుకుంటున్నావో, దుర్లభాహ అంటే అన్ని కోరికలు పొంద శక్యం దుర్లభం అంటారు కదా, నరజన్మ దుర్లభం అంటారు కదా. అట్లా కాకుండా ఈ కోరికల్లో పొంద శక్యము కానివి కూడా సర్వాన్ కామాన్, నువ్వు పొంద శక్యం కానటువంటి, దుర్లభమైనటువంటి, దొరకనటువంటి, లభ్యం కానివంటి సర్వాన్ కామన్ అన్ని కామనలు, అన్ని కామన అంటే కోరికలు, కామనలు. ఛందత నీ ఇష్టం వచ్చినట్లయ్యా, నేను ఊరికి ఆ కోమన నీ ఇష్ట రీతిగా నీకు ఏ ఏ దుర్లభమైనటువంటి కామనలు ఉన్నాయో, ఈ కోరికలు ఉన్నాయో, ఈ మర్త్యలోకములో నువ్వు ఏమి కావాలంటే అవి నీ ఇష్ట ప్రకారం, నా ఇష్ట ప్రకారం కాదు, నీకు ఏది ఇష్టమైతే అది. ఛందత ఇష్టం వచ్చినట్లు ప్రార్థయస్వ, నువ్వు ప్రార్థించుకో, నువ్వు కోరుకో. నేను సరథా అంటే ఆ రథాలు ఎన్ని కూడా కలిగిన వారు, సతూర్యా మంగళ వాయిద్యాలు, సంగీత వాయిద్యాలు ఎన్ని ఉంటాయే. మనము ఎప్పుడైతే ఈ భజా భాగ్యంత్రీలు లేకపోతే దైవ ఆ రథాలు ఎన్ని ఊరేగినప్పుడు, లేదా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి రాజులు వీళ్ళు అంతా వచ్చినప్పుడు ఏ విధంగా సంగీత వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, నృత్య నాట్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటారో, అంతేకాకుండా ఇమారమా ఇమారామా ఇవిగో ఈ రమణులంతా చూపిస్తున్నాడు. అంటే ఈ స్త్రీలనంతా, ఈ అప్సరస కన్యలను, తర్వాత ఈ నాట్యం చేసే వాళ్ళందరినీ కూడా ఈ దృశ్యాహ ఇటువంటి వారిని ఎంతమంది కావాలంటే ఇలాంటి వారిని మనుష్యై నహిలంబనీయా, మనుషుల్లో మానవుల్లో ఇటువంటి పొంద శక్యము కానివారు కదా. ఈ మర్త్యులంటే మానవ లోకంలో ఇన్ని రకాలైనటువంటి అన్ని భోగాలు, సకల భోగాలు ఉండేవాళ్ళు లేరు కదా. కానీ నీ విషయంలో ఈ పొంద శక్యము కానటువంటివన్నీ కూడా నేను ఇస్తాను. మత్ ప్రత్తాభి ఇవ్వబడిన, నాచే ఇవ్వబడిన, మత్ అంటే నాచే ఇవ్వబడిన, ప్రత్తాభి అభిహి ఈ పరిచారకులు అంటే వీళ్ళు నాట్యం చేసేవాళ్ళు, ఈ శృంగారం నడిపేవాళ్ళు, మంగళ వాయిద్యాలు చేసేవాళ్ళు. ఇంకా ఏమంటున్నారు, పరిచారయస్వ
ఈ పరిచారకులు నీకు వీళ్ళంతా పరిచర్యలు చేస్తారయ్యా. వీళ్ళు సంగీత వాయిద్యాలతో ఈ అప్సరస స్త్రీలు, ఈ శృంగారమైనటువంటి స్త్రీలు, రమణీయమైనటువంటి ఈ స్త్రీలంతా కూడా నీకు, ఇలాంటి వారంతా కూడా నీకు వాళ్ళు సేవలు చేస్తారు, పరిచర్యలు చేస్తారు. నచికేత, నువ్వు మరణం, ఈ మరణం సంబంధించిన ప్రశ్న కదా ఇది. మరణం తరువాత ఏమైతుంది, ఆత్మ ఉందా లేదని కాబట్టి నచికేతో మరణం మా అనుప్రాక్షి, మా అనుప్రాక్షి. నాయనా, దీన్ని ప్రశ్నించవద్దు, దీన్ని అడగవద్దు. నువ్వు ఈ ప్రశ్నలు అంటే ఈ ప్రశ్నలు వదులుకోనాయనని ప్రలోభపెట్టాడు. ముందేమో నీకు గజాలు, అశ్వాలు, అన్ని బంగారం అన్ని ఇస్తానని చెప్పాడు. నీకు ఎంత పశు సంపద కావాలంటే భూమండలంలో ఏం కావాలంటే అని చెప్పారు. మళ్ళా ఇంకొక శ్లోకంలో, ఇంకొక మంత్రంలో ఏం చెప్తున్నారు? ఈ మానవ లోకంలో, ఈ మత్స్య లోకంలో ఏ పొందశక్యంగానటువంటి అన్ని రకాలైనటువంటి కామనలు, కోరికలు నీ ఇష్టం వచ్చినటువంటి నువ్వు కోరుకో, అవన్నీ కూడా నేను ఇస్తాను. రథామాలతో సహా సంగీత వాయిద్యాలు, అప్సరసలు, నృత్యం చేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా నీకు నేను ప్రాప్తింపజేస్తాను. అవి కానీ ఈ ఆత్మ విద్యను, ఈ మరణ విద్యను మాత్రము నువ్వు వదులుకో, నన్ను అడగవద్దు అని చెప్తున్నాను. ముందేమన్నాడు? ఇంకొకటి కోరుకో, దానికి సమానమైనటువంటి ఇంకొక కోరిక ఏదన్నా ఉంటే అటువంటి వరాన్ని కోరుకోనాయనా అని అన్నారు. మళ్ళా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఈ ప్రశ్నే అడగొద్దు నాయన నన్ను అంటున్నాడు. అంటే నువ్వు దీన్ని అడగొద్దంటే ఆయన అదే అడుగుతాడు. మనం ఈ పని చేయొద్దంటే మామూలుగా లోకములో వాడు ఆ పనే చేయాలని మనసు ఉంటుందో ఆ విధంగా కూడా వ్యాఖ్యానము చేసేవాళ్ళు ఉన్నారు. ఇట్లా ఈ విధంగా కూడా అయినా అది చాలా కష్టసాధ్యమైంది. నీకు ఇన్ని ఇస్తున్నాను కదా, నువ్వు అన్ని సుఖలాలసుడవై, నువ్వంతా ఈ భోగ లాలసువై నువ్వు చిరంజీవిగా నువ్వు అనుభవించు అని అడగవద్దంటే ఇది ఏదో చాలా ఉన్నది, దీన్ని అడగాల అనే విధానంలో కూడా రెండు ఉంటారే. ఆ భావి తత్వాన్ని ఊహించి గురువు అయినటువంటి వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటారు. కాబట్టి మానవ లోకంలో పొందశక్యంగా అన్నటువంటి ఏమున్నాయో నీ ఇష్టం వచ్చినట్టు నీ కోరిక ప్రకారం కోరుకో. మంగళ వాద్యాలతో ఈ రమణులంతా ఈ మానవులచే పొందశక్యముగా అన్నటువంటి అవన్నీ కూడా నాచే నీకు దారాదత్వం పరిచారకులతో పరిచర్యలు చేయించుకోనైనా ఓ నచికేత, మరణాన్ని గురించి మాత్రము ఈ ప్రశ్నను అడగవద్దు అని చెప్తాడు. అప్సరసలు, రథాలు, మంగళవాద్య అప్సరసలు ఉండేది రథం ముందు పోతా ఉంటే ఆయన రథారూఢుడు అంటే వీళ్ళంతా నాట్యం చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పాటలు అంటే పరిచారకులు ఉంటే పరిచారకులను పెడతారంటే అతని పాదాలు కడగడం, పాదాలు ఒత్తడము, ఇవన్నీ శారీరక సౌఖ్యాలంతా ఇవ్వడము. మరి మొదలైన సేవలు అన్నాడు. ఏ రకం సేవలు కావాలంటే ఆ పరిచారకులు ఆ స్త్రీలతో నువ్వు చేయించుకోనైనా. కానీ ఈ మరణానికి సంబంధించిన అనగా మరణించిన తర్వాత ఆత్మ ఉన్నదా లేదా అని అనే కాకిదంతాల పరీక్ష వంటి ప్రశ్నను అడగడము ఉచితము కాదు. కాకి దంతాలు చూపు, కాకి దంతాలున్నాయా, అట్లను ఇట్లని ప్రశ్న అడిగితే ఎట్లా ఉందో ఆ విధంగా ఉంది నాయన. నువ్వు ఈ ప్రశ్న మాత్రము మరణించిన తర్వాత ఆత్మ ఉన్నదా లేదా ఆ కాకి దంతాల పరీక్ష వంటి ప్రశ్నను మానుకు అడగడము ఇది ఉచితం కాదు నాయన, ఇది నీకు సబబు కాదు అని నచికేతంతో యమధర్మరాజు గారు విన్నవించుకుంటున్నారు. అంటే ప్రలోభ పెడుతున్నాడు అన్నమాట. అంతటితో ఆగడం లేదు. అప్పుడు మన నచికేతుడు ఏమి చెప్తున్నాడు? ఈయన అడిగిన రెండు వరుసగా పరంపరలుగా
నచికేతునికి చెప్పాడు. అప్పుడు నచికేతుని యొక్క ప్రతిస్పందన ఎట్లా ఉందో అనేది తదుపరి మంత్రంలో తెలియబోతున్నాడు. ఆయన అన్ని నీకు ఇస్తారంటే ఈయన మామూలు సామాన్యమైనటువంటి ఈ భూలోకవాసులు మనలాంటి వాళ్ళు అందరూ ఏమిటి, నాకు ఇంత ధనం ఇంత వస్తున్నదో నాకు చాలు, అది ఉంటే ఏమి లేకపోతే ఏమి అనుకుంటారు ఈనాటి కాలం చాలామంది. కానీ కశ్చిత్ ధీర, కశ్చిత్ ఒకానొకడు ఈ ఉపనిషత్ జ్ఞానాన్ని నేను వంట పట్టుకోవాలా, దీన్ని నేను క్షుణ్ణంగా పరిశోధన చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని ఎవరైతే భావిస్తారో అవన్నీ కూడా అవి గడ్డి పోచతో సమానం. ఇవన్నీ నాకు అవసరం లేదు. అందుకని చెప్తారే శంకరాచార్యులు వారు అంటారు, ఎవరయ్యా ఈ లోకములో మహాభాగ్యవంతుడంటే ఇవన్నీ భోగభాగ్యాలన్నీ నేను ఇస్తాను కదా అని యమధర్మరాజు నచికేతుడికి చెప్తున్నారు కదా. ఆది శంకరాచార్యులు కౌపీనవంత కలుభాగ్యవంత, కౌపీనం గోచిపాత పెట్టుకున్నవాడు కలుభాగ్యవంతుడు, చాలా గొప్ప భాగ్యవంతుడు అంటాడు. డబ్బులున్న వాళ్ళు ఈరోజు ఏ విధంగా అవస్థలు పడుతున్నారో, ఎక్కడెక్కడ దాచుకుంటున్నారో దాన్ని రక్షించుకునేదానికి దొంగల భయం చేత, లేకపోతే ఏ ఐటీ వాళ్ళు ఇంకొకరు అందరూ వచ్చి తీసుకోబోతారేమోనే భయం చేత వీడు ధనం ఉన్నప్పటికి కూడా ఇతనికి చిత్తమంతా కూడా భయకంపితుడు, భయంతో ఉన్నాడు. వాడు భయం ఉన్నవాడు భాగ్యవంతుడట. అందుకని ఈ కౌపీనం పెట్టుకున్నవాడు, గోచిపాత పెట్టుకున్నవాడికి ఏమిటి, కౌపీనవంత కలుభాగ్యవంత. ఎవరయ్యా లోకంలో ఆరోగ్యమే మహాభాగ్యమే అని విన్నాము. ఈ ఆధ్యాత్మిక విషయంలో చెప్తున్నారు ఆది శంకరాచార్యుల వారు. ఆయన ఏమిటి, సాక్షాత్ శంకర స్వరూపం కదా. వారు చెప్తున్నారు, ఎవరైతే గోచిపాత పెట్టుకొని ఉంటే వానికి ఏమి దిగులేదు, ఏముంది వారి దగ్గరకు వచ్చి ఎత్తుకోబోయేది ఏమి లేదు, ఆ గోచిపాత తప్ప. కాబట్టి ఉంటే తింటాడు, లేకపోతే లేదు, ఏదో చేసుకుంటాడు. అట్లా ఇతనికి ఇన్ని భాగ్యాలని చెప్పినప్పుడు ఈయన ఏ తత్వంలో ఉన్నాడు, ఈయన ఆత్మతత్వాన్ని కోరుకుంటున్నాడా లేక భౌతికపరమైనటువంటి సంపదలకు లోబడి సరే ఇచ్చేసి మీరు అడుగుతున్నారు కాబట్టి, మీరు ఎంతో ఇన్నిసార్లు చెప్పినారు కాబట్టి, మీరు పెద్దోళ్ళు చెప్తున్నారు నేను మీ మాట మన్నించాలి అని అనడం లేదు, అనే నిశ్చయానికి రావడం లేదు మన నచికేతుడు. అది మనము సాధకుని యొక్క లక్షణమని తెలుసుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడు ఈ బాహ్య సుఖాలకు లోబడడు అని. ఆ విధంగా వీరన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నారన్నమాట. అప్పుడు దీనికి సమాధానంగా నచికేతుని యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉందో మనము తదుపరి మంత్రములో తెలుసుకోపోతాం. ఆ మంత్రం ఏది, శోభావామర్తస్య యదంత కైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజః, సర్వేంద్రియాణం జరయంతి తేజః, అపి సర్వం జీవితమల్పం ఏవ, అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహాస్తవ నృత్యగీతే అని చెప్తున్నారు. ఓ అంతకా ఏమి చెప్తున్నారు, శోభావ మర్తస్య యదంతకైతత్. ఓ అంతక అంటే ఓ మృత్యుదేవ, ఓ యమధర్మరాజా అని వారు చెప్తూ వినయంగా, శోభావాహ అంటే రేపు ఉంటాయో లేదో తెలియనివి. ఏంటివి నువ్వు చెప్పినటువంటివి? ఇవన్నీ కూడా నువ్వు ఏవేవైతే చెప్పినావో అవి రేపు ఉంటాయో లేదో. కలిమిలేములు కావడి కుండలు, ఈ కలిమి
ఈ రోజు ఉంటుందో, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అని మనము ఆ, లోక సామాన్యంగా లోకరీతిలో మనం వింటుంటాం కదా, అంటుంటాం కదా. మన కళ్ళ ముందరనే ఎంతోమంది ఐశ్వర్యవంతులు భిక్షగాళ్ళు అయినారు, బీదవాళ్ళు అయిపోయినారు. ఏమీ లేనటువంటి వాడు మహదైశ్వర్యుడైనాడు. ఏమీ చేతకానటువంటి వాళ్ళు కూడా పెద్ద రాజ్యాన్ని ఏలుతున్నారు. ఇవన్నీ నేను ఆ, పూర్తిగా మీకు వివరించి చెప్పనవసరం, మీకు అందరికీ తెలుసు. అంటే అందుకని ఈ ఓ అంతకా, ఓ యమధర్మరాజా, ఓ మృత్యుదేవా, అంతకంటే అంతాన్ని మనం అయిపోయిన తర్వాత ఎవరు ఆయన నుంచి తీసుకోమల ప్రతి ఒక్కరికి ఆ యమధర్మరాజు పంపించిన బడులు పంపిస్తే వాళ్ళ జీవితం అంతమైంది. కాబట్టి ఓ అంతకా, నువ్వు చెప్పేవాటికి కూడా అంతం ఉందని చెప్తున్నాడు ఈయన. ఈ నచికేతుడు సామాన్యమైనటువంటి ఈ ధీశాలి కాదు, మహాధీశాలి. ఓ అంతకా అంటే నువ్వు చెప్పినటువంటి వాటికి అంతం ఉందని చెప్పకనే చెప్తున్నాడు. అంటే నువ్వు తీసుకోబోతావు, కానీ నువ్వు చెప్పినటువంటి ఈ భోగ భాగ్యాలన్నిటి కూడా శోభావాహ, రేపు ఉంటాయో లేదో తెలియదు, ఎవరికి తెలీదు. ఈ ఈ జీవితం అనేది, జీవితము ప్రాయము నీటి బుడగ వంటిది. ఈ రోజు ఉంటుందో రేపు లేదో. నిన్న చూశారయ్యా, నేను మాట్లాడాను, ఆయన లేరు, అనుకోకుండా జరిగిపోయింది, ఎవరు ఊహించలేదు. అటు బస్సులో పోతున్నాడయ్యా, బస్సులోనే వదిలేసినాడు ప్రాణం అని మనం వింటా ఉంటాం. జరిగినటువంటి సంఘటనలే. ఆటో ఎక్కినాడు, ఆటో వాడు మాట్లాడుతూ ఉన్నాడు, లోపల ఉన్నవాడు ఆటో వాడు, వీళ్ళ సంభాషణ ఉన్నది. కానీ మధ్యలోనే ఆ మాటలను వినిపించి ఏమి రాని ఆయన మాట్లాడకపోతే తిరిగి చూస్తే ఈయన తనువు చాలించినాడు. ఇటువంటి విషయాలు అన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి శాశ్వత తత్వం ఏదో అనేది మనము ఈ ఉపనిషత్తుల ద్వారా మనం తెలుసుకుంటాం. కాబట్టి ఉపనిషత్తులు అనేది ఆత్యంతిక దుఃఖ నివృత్తిని చేసి అనల్పమైనటువంటి ఆనందదాయకమైనటువంటి స్థితిని చేకూరుతుంది. కాబట్టి ఈ ఉపనిషత్ జ్ఞానము ఎవరైతే అనుష్ఠానంగా స్వానుభవంగా తెలుసుకుంటారో వాళ్లకు ఇటువంటి విజ్ఞానము, ఆత్మజ్ఞానము కలుగు. హరి ఓం తత్సత్. ఓం ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షికలో కఠోపనిషత్తు గురించి ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదం.